సంక్రాంతి పండక్కి టాలీవుడ్ సినిమాలంటే ఎంత కాంపిటీషన్ ఉంటుందో ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. అసలు అన్ని సినిమాలకి స్క్రీన్స్ లేక ఆ కాంపిటీషన్ నుంచి హీరో రవితేజ ఒక అడుగు వెనక్కేశాడు. సరే, ఇక్కడ దాకా బానే ఉంది. కానీ ఇప్పుడు మరి రీమేక్ సినిమాలు, డబ్బింగ్ సినిమాలు, అది కూడా ఇక్కడ స్క్రీన్లు దొరక్కపోతే అసలు అవి ఎలా ఎగ్జిబిట్ అవుతాయి? ఇంతకీ మరి వాటికి వేరే దారి ఏమన్నా ఉంటుందంటారా? ఆ డీటెయిల్స్ తెలియాలంటే వాట్స్ దిస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. పండగ ఏదైనా కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కు డబ్బింగ్ సినిమాలు వస్తుంటాయి. గత కొన్నేళ్లుగా సంక్రాంతి సీజన్ కు కోలీవుడ్ నుంచి స్టార్స్ వస్తున్నారు. పండక్కి తెలుగు హీరోలతో పోటీ పడుతూ ఎంతో కొంత వసూళ్లను అందుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వారసుడు, తెగింపు చిత్రాలు వచ్చాయి. ఈ ఏడాది స్టార్స్ కాకుండా ధనుష్, శివకార్తికేయన్ లాంటి యంగ్ హీరోలు అక్కడి నుంచి వస్తున్నారు. ధనుష్ కెప్టెన్ మిల్లర్ గాను, శివకార్తికేయన్ అయలాన్ చిత్రాలతో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రతి ఏడాది సంక్రాంతికి తెలుగు నుంచి 2-3 చిత్రాల విడుదల ఉండడంతో తమిళ డబ్బింగ్ సినిమాలకు స్క్రీన్స్ అడ్జస్ట్ చేయడం టాలీవుడ్ కు ఈజీగా ఉండేది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. స్క్రీన్స్ అందుబాటులో లేని కారణంగా రవితేజ కొత్త చిత్రం ఈగల్ వాయిదా పడింది. ఈ దశలో కెప్టెన్ మిల్లర్, అయలాన్ వస్తే వారికి స్క్రీన్స్ దొరకడం కష్టమే. మరి తమిళ హీరోల ప్లాన్ ఏంటి అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.